హలో నమస్తే, నా పేరు జ్ఞానేశ్వర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ కోచ్. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా, మన దగ్గర 2 బోస్ ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి పేరు వచ్చేసి షేర్వాణి ఆల్రెడీ 2 times నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. 2 సార్లు నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టింది. అది ఈ బో తోటి హైట్ కంపెనీదే, సేమ్ ప్రివెల్ ఎఫెక్ట్స్. సో అదే పాప కోసం మనము ఇప్పుడు కొత్త బో తీసుకున్నాం. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఎక్స్ ఎఫెక్ట్స్. ఇది వచ్చేసి 50-60 పౌండేజ్ ఉంది బో, అండ్ ద సేమ్ ఇది కూడా 50-60 పౌండేజ్ బో. ఈసారి షేర్వాణికి ఆరెంజ్ కలర్ ఇష్టం కాబట్టి ఆరెంజ్లో తీసుకున్నాం. సో మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాల్సి ఉంది. అదేంటంటే వీ హ్యావ్ టు బై. ఇక్కడ మీరు ఈ బోలో చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది యాక్సిల్ సైట్, అండ్ ఇక్కడ చూస్తే మీరు బీటర్ లాంచర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ర్యామ్ రాడ్, షార్ట్ రాడ్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ర్యామ్ రాడ్ది లాంగ్ రాడ్ ఉంది. సో కంప్లీట్గా మేము ఏం చేసామనంటే కొనే ముందు ఏవైతే యాక్సెసరీస్ ఉన్నాయో అవన్నీ హై ఎండ్ యాక్సెసరీస్ కొన్నాం, అండ్ ఇవే యాక్సెసరీస్ ఇప్పుడు మనం ఈ బో పైకి మారుస్తాం. సో కంప్లీట్ ట్యూనింగ్ సెటప్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. చలో కంప్లీట్గా వీడియో చూడండి, లెట్స్ బిగిన్. సో బో బాక్స్ మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసుకున్నాం. ఇక్కడ మీకు బో బాక్స్ కూడా చూపిస్తాను. సో దీని కింద ఉంది, అండ్ బోలో మీకు ఒక బో బాక్స్లో మీకు ఒక బో వచ్చింది. దాని తర్వాత యూ గాట్ సమ్ స్టఫ్ అనమాట. ఇది ఏంటంటే ఒకటి స్టిక్కర్ వస్తుంది, ఇందులో మీకు మంచి స్టిక్కర్, అండ్ మీకు మంచి మాన్యువల్ కూడా ఉంది ఇది. సో ఇది కూడా మీకు చూపిస్తాను. సో టైం ఎక్కువ వేస్ట్ కావద్దని ముందే ఓపెన్ చేసేసుకున్నాం మేము. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ ఉంది, అండ్ దాని తర్వాత మీకు ఒక కీ చైన్ ఇచ్చాడు. గాట్ 1 కీ చైన్. ఇంతకుముందు క్యాప్ వచ్చేది, ఈసారి ఇందులో ఎందుకో క్యాప్ రాలేదు. మేబీ వచ్చిండొచ్చు, ఎవరైతే మా డీలర్ ఉన్నాడో ఎక్కువ ఉంటాడు. సో ఇవే బాక్స్లో ఏవైతే వస్తాయి ఇవి. సో దీస్ ఆర్ ద గ్రిప్స్. మనకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో గ్రిప్స్ మార్చుకోవడానికి గ్రిప్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక కీ చైన్ ఉంది, గెట్ సీరియస్ గెట్ హైట్, అండ్ దాని తర్వాత ఒక స్టిక్కర్స్ ప్యాక్ కూడా ఇచ్చాడనమాట. సో ఇది మనము బీరువాపై కానీ ఫ్రిడ్జ్ పై కానీ పెట్టుకునే వాళ్ళు ఇష్టంతో పెట్టుకుంటారు. సో మన ఇవే వచ్చినాయి టూల్స్, అండ్ బో ఇట్ సెల్ఫ్. సో బో వచ్చేసి స్పెషల్గా దీని గురించి చెప్పాలంటే యాజ్ యూ బై ద బో, నార్మల్గా స్ట్రింగ్స్ పంపిస్తారు కంపెనీ నుంచి. డెఫినెట్లీ మనం 6 months తర్వాత స్ట్రింగ్స్ చేంజ్ చేయాల్సిందే. అది మీరు గ్యాస్ ప్రోలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫేమస్ వచ్చేసి థ్రెడ్స్ అని చెప్పేసి స్ట్రింగ్స్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా మీరు మార్చుకోవచ్చు. గ్యాస్ బో స్ట్రింగ్స్ ఎక్స్ట్రీమ్ అనుకుంటాను, గ్యాస్ బోలో ఎక్స్ట్రీమ్ అనే స్ట్రింగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇన్ కేస్ అవి 2 కాకపోతే మీరు మన హైదరాబాద్లో సనమన్న ఉన్నాడు, సనమన్న స్ట్రింగ్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై ఫ్రమ్ హిమ్ దట్ విల్ బి మోర్ గుడ్. అతని దగ్గర చాలా బాగుంటాయి స్ట్రింగ్స్. అండ్ నౌ ప్రస్తుతానికి మనము షేర్వాణి వచ్చేసి ఏదైతే బో యూజ్ చేస్తుందో గోల్డ్ కలర్ది, దీనిపైన ఉన్న యాక్సెసరీస్ అన్నీ రిమూవ్ చేసి దీనిపైకి పెట్టాల్సి ఉంది. ఈ బో వచ్చేసి సెకండ్ హ్యాండ్లో మనం సేల్ చేసేస్తాం, అండ్ దట్ విల్ బి హెల్పింగ్ హర్ టు బై న్యూ బో. సో ఇప్పుడు ఈ యాక్సెసరీస్ ఎలా రిమూవ్ చేయాలి అండ్ దానిపైన ఎలా పెట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ బాక్స్ మీకు చూపించాలి. అది వచ్చేసి టూల్ బాక్స్. యాజ్ ఎ కోచ్గా కంపల్సరీ ప్రతి కోచ్ దగ్గర ఈ టూల్ బాక్స్ ఉండాలి. దీనిలో ఏమేమి ఉంటాయో కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ప్రైస్ రేట్స్. ఇప్పుడు ప్రజెంట్ వాటికి ఏమున్నాయో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక బో సెట్ చేయడానికి మీకు ఏమేమి టూల్స్ కావాలి, అండ్ దీంతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి బో ట్యూనింగ్ కోసము. ఐ టుక్ నియర్లీ 10 years అనుకుంటాను. నాకు 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రాపర్గా నేను ట్యూన్ చేయడం నేర్చుకున్నాను వితౌట్ ఎనీవన్స్ హెల్ప్. యాక్చువల్లీ అటు ఇటు యూట్యూబ్లో చూడడం, ఆ తర్వాత NIS డిప్లొమాలో చాలా వరకు నేర్పించారు. దీనిలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. WD-40 ఈ స్ప్రే వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతుంది. యూ కెన్ బై ఇన్ అమెజాన్, నాట్ ఎ బిగ్ డీల్. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ బో ప్రెస్, మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అనమాట. ఇది మనకు ఆర్చరీలో చాలా ఇంపార్టెంట్ టూల్. ఇది లేకపోతే ఆల్మోస్ట్ కంపౌండ్ ఆర్చరీ జరగదు. ఇది ఉంటేనే కంప్లీట్ ట్యూనింగ్ జరుగుతుంది. ఒకటి బెంచ్ ప్రెస్ కూడా ఉంటుంది. బెంచ్ ప్రెస్ వచ్చేసి అది ఇంట్లో ఉంది, దాని గురించి కూడా నేను స్పెషల్ వీడియో చేస్తాను మీకోసం. దాని తర్వాత వియావిస్ కంపెనీది, ఇది వచ్చేసి మల్టీ టూల్ ఉంటుంది ఇందులో. సో ఇది ఒక్కటి ఉంటే మ్యాక్సిమం మీకు చాలా వరకు అన్ని పనులు అయిపోతాయి. సో ఇది కటింగ్ ప్లేయర్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఇందులో కటింగ్ ప్లేయర్ ఉంటుంది. వియావిష్, ఇది విన్ కంపెనీది. ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు. ఇది అరౌండ్ 3,500 రూపీస్ ఏమో దీని ప్రైస్ ఉంటుంది. సో బో ప్రెస్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 4,500 నుంచి దాదాపుగా
2.5 lakhs వరకు మీకు బో ప్రెసెస్ అవైలబుల్ ఉన్నాయి. దీనిలో పోర్టబుల్ బో ప్రెస్ ఉంటుంది అండ్ బెంచ్ ప్రెస్ కూడా ఉంటుంది. ఏదైతే పోర్టబుల్ బో ప్రెస్ ఉంటుందో అది మనం గ్రౌండ్కి తీసుకెళ్ళొచ్చు, మనతో పాటు మ్యాచెస్ జరిగే దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు. బో స్కేల్ అంటాం. యాక్చువల్లీ బో స్కేల్ అంటే వేరే అనుకుంటారు అందరూ, బో స్కేల్ అంటే ఇది అనుకుంటారు, బట్ ఇది బో స్క్వేర్, ఇది వచ్చేసి బో స్కేల్. బో స్కేల్ వచ్చేసి మీకు పౌండేజ్ మెజర్ చేస్తుంది అండ్ బో స్క్వేర్ వచ్చేసి మీకు 90 degrees బో పైన, ఇది అన్నీ చూపిస్తాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఉండిండే నేను కొన్నప్పుడు. ఐ థింక్ నా 1200 or 1300 రూపీస్లో ఇది మీకు ఆర్చరీ షాప్స్లోనే దొరుకుతుంది. ఇది కూడా ఆర్చరీ షాప్లో దొరుకుతుంది బో స్కేల్. అండ్ దాని తర్వాత అవి గోడ వ్యాక్స్, మీరు ఈ వ్యాక్స్ చూడవచ్చు. ఇది వచ్చేసి స్ట్రింగ్కి అప్లై చేస్తాం. దాదాపుగా నాకు తెలిసి నేను 5-6 years బ్యాక్ కొన్నా ఇది. ఇప్పటికీ కూడా దీనిలో ఇంకా వ్యాక్స్ మిగిలే ఉంది, చాలా వ్యాక్స్ మిగిలి ఉంది. సో ఒక వ్యాక్స్ బాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఇవి గ్రిప్స్, మీకు హ్యాండిల్ పైన గ్రిప్స్ పెట్టడానికి కోసం అని చెప్పేసి గ్రిప్స్ ఉన్నాయి. అండ్ దెన్ వాట్ యూ హ్యావ్ మెజరింగ్ టేప్, పీప్ హైట్ మెజర్ చేయడానికి పనికి వస్తుంది. చాలా వరకు చాలా యూస్ఫుల్ ఇది. ఒక 3 meters మెజరింగ్ టేప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఒక మంచి కట్టర్, సో ఇది డీలూప్ కట్ చేయడానికి కానివ్వండి, థ్రెడ్స్ కట్ చేయడానికి కానివ్వండి పనికి వస్తుంది. ఇది ఒకటి ఉండాలి. దాని తర్వాత ఒక మార్కర్, సో ఇది మీకు డ్రా లెంత్ మార్క్ చేయడానికి, ఆ తర్వాత పివోట్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రింగ్ వరకు ఎంత మెజర్మెంట్ ఉంది అక్కడ మార్క్ చేయడానికి చాలా రకాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ మార్కర్ ఒకటి, నార్మల్ మార్కర్ ఒకటి మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఇవైతే అందరికీ తెలుసు, ఎల్ కీస్ అంటాం, ఎల్ఎన్ కీస్ అంటాం, ఎల్ఎన్ కీ సెట్స్ అనమాట. అమెజాన్లో దొరుకుతాయి, యూ కెన్ బై ఇన్ అమెజాన్లోనే చీప్గా దొరుకుతాయి. ఒకవేళ హైయర్ది లేకపోతే వినైన్వింది ఆర్ ఈస్టర్న్ కంపెనీది మీరు కీస్ కొనాలనుకుంటే దాదాపుగా 2000 రూపీస్ ఒక్క పీస్ పడుతుంది. సో అంత అవసరం ఏం లేదు, మీరు లోకల్ షాప్స్లో వెళ్ళినా కూడా ఈ కీస్ దొరుకుతాయి. దీనిలో 2 types ఉన్నాయి, మీకు చూపిస్తాను దగ్గరికి వస్తే. సో ఇది వచ్చేసి స్టార్ ఎల్ఎన్ కీస్ అండ్ ఇది వచ్చేసి హెక్సాగోన్. ఇవి 2 కంపల్సరీ మీ బ్యాగ్లో ఉండాల్సిందే. ఆర్చర్ అయినా కోచ్ అయినా కంపల్సరీ ఇవి 2 మెయింటైన్ చేయాలి. దాని తర్వాత కటింగ్ ప్లేయర్, ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక టూల్ చూపించాను, ఈ టూల్. ఇందులో కూడా కటింగ్ ప్లేయర్ ఉంటుంది అండ్ మనం ఒక ఎక్స్ట్రా కటింగ్ ప్లేయర్ కూడా పెట్టుకున్నాం. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు పాయింట్స్ పెట్టడానికి, నాక్స్ పెట్టడానికి, పిన్స్ పెట్టడానికి, కటింగ్ చేయాలన్నా దేనికైనా చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇది కూడా ఎల్కీనే. ఎక్కడైతే మీకు లాంగ్ డిస్టెన్స్లో ట్యూన్ చేయాలనుకుంటారో, అంటే దూరం లోపల వరకు ఉంది అని అన్నప్పుడు ఇది పనికి వస్తుంది. మోస్ట్లీ ఇది సింగిల్గా ఉంటుంది. ఇలాంటిది కూడా మీకు సెట్ దొరుకుతుంది, యుల్ గెట్ ఇలాంటివి సైజెస్లో సెట్ దొరుకుతుంది. కొద్దిగా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు బోతో పాటు వచ్చిండే, సో అది నేను పెట్టుకున్నాను. దాని తర్వాత ఇది లెవెలింగ్ బబుల్స్ అంటాము. ఇవి 3 ఉంటాయి, మీకు అవి కూడా చూపిస్తాను. దిస్ ఫిట్స్ ఆన్ యారో, ఇది యారో పైన ఫిట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్ట్రింగ్ పైన ఫిట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బోకి ఫిట్ చేస్తాము. సో ఈ 3 రకాల ఏమంటారు బబుల్స్ ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ యాక్సెస్ అనమాట. 90 degrees ఫైండ్ చేయడానికి కోసం ఇవి పనికి వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ టూల్ ఇది. దాని తర్వాత ఇది ఆల్రెడీ చూపించాను మీకు కటింగ్ ప్లేయర్. సో నా ఇది వచ్చేసి BCY 3D సర్వింగ్ థ్రెడ్, ఇది కూడా మీకు కిట్ బ్యాగ్లో ఉండాలి. అండ్ ఇది వచ్చేసి హ్యాలో, మీరు ఇక్కడ చూడవచ్చు, హ్యాలో అని అంటాము. దీన్ని వచ్చేసి బ్రైడెడ్ స్పెక్టర్ సర్వింగ్ మెటీరియల్, ఇది కూడా సర్వింగ్ మెటీరియల్ హ్యాలో. దీన్ని మేము యాక్చువల్లీ పీప్ టై చేయడానికి, నాకింగ్ పాయింట్ టై చేయడానికి యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఒకటి వచ్చేసి యాసిటోన్, యారోస్ క్లీన్ చేయడం కోసం అండ్ యారోస్ ఫ్లెచింగ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ ఎ లైటర్ తెలుసు కదండి, డీలూప్ కట్టడానికి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత హాట్ మెల్ట్, ఇది వచ్చేసి హాట్ మెల్ట్, ఇది కూడా మీ కిట్ బ్యాగ్లో కంపల్సరీ ఉండాల్సిందే. పాయింట్స్ పోయినా నాక్స్ పోయినా దీంతో ఫిక్స్ చేస్తాం. దాని తర్వాత గ్లూ, ఇది వచ్చేసి పాలిఫిక్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి అమెజాన్లో, యూ కెన్ బై అమెజాన్లో. అరౌండ్ ఇది నాకు తెలిసి 175 రూపీస్ ఏమో పడ్డది ఒక బాటిల్. ఇది 1 year 2 years హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ ఉంటుంది, చూసుకొని తీసుకోవాలి. దాని తర్వాత ఇవి వచ్చేసి బడ్స్, ఇవి మోస్ట్లీ మనము పీప్ క్లీన్ చేయడానికి, దాని తర్వాత స్కోప్ క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది డెంటల్ ఫ్లాస్ అంటాం దీన్ని. ఏదైనా మెడికల్ షాప్లో మీరు వెళ్ళి కొనుక్కుంటే దొరుకుతుంది. ఇది వచ్చేసి ఏం చేస్తామనంటే మనం పీప్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడం కోసం యూజ్ చేస్తాం, పీప్ థ్రెడ్. ఓకే. అండ్ దాని తర్వాత ఇవి డీ లూప్స్, ఆల్రెడీ నేను కొద్దిగా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఒకటి 4.5, 4.6, 4.8 కూడా కట్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ ద డ్రా లెంత్ అండ్ వాళ్ళ యాంకర్ పాయింట్ని బట్టి మనం ఈ డీ లూప్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి యారో క్లీనింగ్ ప్రీప్ అంటాం దీన్ని. యారో ముందల రబ్బర్ ఏదైతే ఉంటుందో అది తీయడం కోసము ఇది యూజ్ చేస్తాం.
చాలా వరకు ఇవి లేవు ఇప్పుడు. సో యూ కెన్ యూజ్ రబ్బర్ అనమాట, రబ్బర్ ఆర్ లేకపోతే ఏమంటారు ఈ కటర్ కూడా యూజ్ చేసి తీస్తారు చాలామంది. బట్ నేను వచ్చేసి స్పెసిఫిక్గా ఇది యూజ్ చేస్తాను. సో యారోని పెట్టేసి రబ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, యాక్చువల్లీ మనకు అన్ని షాప్స్ దొరుకుతుంది, ఇది లేకపోతే పనే కాదు ఆర్చరీలో. సీవింగ్ థ్రెడ్ అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, అది కంపల్సరీ మీ బ్యాగ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇది కూడా వ్యాక్సే, దట్స్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి టూల్స్, బట్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఒక బో సెట్ చేయడం కోసం ఇవి సరిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదనంటే బో ప్రెస్. బో ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపౌండ్ ఆర్చర్కి. పోర్టబుల్ బో ప్రెస్ కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిందే. కోచ్ ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే దెన్ ఆర్చర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్యూనింగ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. సో ఈజీగా వాళ్ళు మెడల్ కొట్టడానికి అండ్ హ్యాపీగా షూటింగ్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. లెట్స్ బిగిన్. స్టార్టింగ్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ బో ఏదైతే ఉందో దీనిపైన ఉన్న యాక్సెస్ అన్నీ తీసేద్దాము. తీసేసిన తర్వాత విల్ స్టార్ట్ విత్ మిడ్ పాయింట్ ఫైండ్ చేసిన తర్వాత లాంచర్ పెడదాం అండ్ సైడ్ పెడదాం, ఆ తర్వాత స్టెబిలైజర్స్ పెట్టేద్దాం. చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ టేక్ ఓన్లీ క్విక్ ఆఫ్ 5 minutes. సో ఆ వీడియో మీరు రవి చేస్తారు అండ్ మీరు చూడొచ్చు. పాత బో పైన ఉన్న పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసేద్దాం మనము. సో ఫస్ట్ నేను సైట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో సైట్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఇట్ విల్ బి ఈజీ. మీరు ఇది స్కిప్ కూడా చేయొచ్చు, తీయడం అనేది మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు. తీయడం ఎలా అనేది తెలిసి ఉంటే స్కిప్ చేసేసేయండి, వీడియో పర్వాలేదు. సో మనం ఈ 2 స్క్రూస్ తీసేసిన తర్వాత రైట్. సో డైరెక్ట్గా ఈ స్క్రూస్ని మనము బో పైన ఫిట్ చేయొచ్చు, కొత్త బో పైన, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరు కొత్త బో చూడొచ్చు, మనం డైరెక్ట్గా కొత్త బో పైకి ఫిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎలా అన్నా చేయొచ్చు, మీరు ఫస్ట్ సైట్ అన్న తీయొచ్చు లేకపోతే లాంచర్ అన్న తీయొచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు ఏది ఫస్ట్ ఫిట్ చేయాలనుకుంటున్నారో అది తీసి ఫిట్ చేసుకోవచ్చు. బోకి డ్యాంపర్స్ ఏం రావు, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బో పైన డ్యాంపర్స్ ఉన్నాయి. సో ఈ డ్యాంపర్స్ అనేవి స్పెసిఫిక్గా ఈ బో పైకి అయితే ఏం లేవు. ఏదైతే కొత్త బో ఉందో మీకు ఎంటీగా అనిపిస్తుంది, లిమ్స్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డ్యాంపర్ అనేది ఏం లేదు. సో సైట్ ఫిక్స్ అయిపోయింది. సో ఇది యారోరెస్ట్ బీటర్ది. ఇక్కడ మీకు 2 బర్గర్ హోల్స్ కనబడతాయి. సో యారోరెస్ట్ ఫిట్ చేసిన తర్వాత యాక్చువల్లీ మనము ఆ బో పైన ఉన్న సెట్టింగ్స్ ఏం ఉండకపోవచ్చు, బికాజ్ ఈ బో కంప్లీట్లీ డిఫరెంట్. అది 2017 మోడల్ బో, అది ప్రివేల్. అండ్ ఇది వచ్చేసి 2025 మోడల్ కాన్సెప్ట్ ఎక్స్ ఎఫ్ఎక్స్. సో డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, బోలో డిఫరెన్స్ వస్తుంది, సెట్టింగ్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది, అవి మనం సెట్ చేసుకోవాలి. అండ్ నా ఈ 2 అయిపోయినాయి. మనము సైడ్ రాడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్ రాడ్ కూడా ఉంది ఇక్కడ. సో లాంగ్ రాడ్ కూడా మనం ఓపెన్ చేసేసుకుందాం. పీప్ ఉండిపోయింది, ఆ తర్వాత ఇక్కడ వీ బార్ ఉండిపోయింది, ఇది కూడా మనం ఓపెన్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది కూడా ఓపెన్ అయిపోయింది. నౌ వి గాట్ అవర్ బో. కొత్త బో పైన మనం దీన్ని ఫిట్ చేయాలి. ఆల్మోస్ట్ షార్ట్ రాడ్ కూడా మనం ఫిట్ చేసేసుకోవచ్చు దీనిపైన. ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది, సో ట్యాగ్ మనము రిమూవ్ చేసుకుందాం. సో ఈ ట్యాగ్ మీరు చూడొచ్చు, హైట్ కంపెనీ నుంచి ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే మీకు ఈ బో గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది, ఏదైతే ఈ క్యూఆర్ ఉంటుందో. సో ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ దెన్ లాంగ్ రాడ్. సో ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయినాయి. దట్ మనం ఇలానే దీన్ని సెట్టింగ్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లో ఒకటి మిడ్ పాయింట్ ఫైండ్ చేయాల్సి ఉంది బో పైన, దాని తర్వాత పీక్ మెజర్మెంట్, హైట్ మెజర్మెంట్ చేయాల్సి ఉంది, అండ్ డ్రా లైన్ సెట్టింగ్ కూడా చేయాల్సి ఉంది. ఓకే, స్లోగా మనం చేసేద్దాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎక్కడ మనకు యారో వస్తుంది అనేది, సో ఇక్కడ రావాలి యాక్చువల్లీ ఇలా. అండ్ దీన్ని మనం ఎలా చూస్ చేసుకుంటామనంటే, ఏదైతే మన దగ్గర స్ట్రింగ్ ఉంటుందో, ఆ పాత బో స్ట్రింగ్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి మనం పీప్ సైట్ మెజర్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు పీప్ హైట్ ఎంత వస్తుందనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 4 inches, 4 పైన ఉంది, మీరు చూడొచ్చు 4. యూ కెన్ సీ హియర్ పీప్ అనేది ఎగ్జాక్ట్లీ 4 inches దగ్గర ఉంది, అది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మిడ్ పాయింట్ ఫైండ్ చేయాలి. మిడ్ పాయింట్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. మనకు కావాల్సిన టూల్ ఒకటి ఉంటుంది, బీటర్ అలైన్ క్యూబ్, బీటర్ అలైన్.
సో మీరు ఇక్కడ చూడొచ్చు బర్గర్ హోల్స్. సో లాంచర్ బర్గర్ హోల్స్కి మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం యారో పెట్టినామనుకోండి, బర్గర్ హోల్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇది కింది పైకి ఉండకుండా సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఒక 5-10 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. నేను అది మీకు చేసి చూపిస్తాను. అన్నిటికంటే ముందు మనం బబుల్ అలైన్మెంట్ చేస్తాము స్ట్రింగ్ది. సో ఇది ఇప్పుడు మీకు చూడొచ్చు సెంటర్లో ఉంది. సో ఇలా సెంటర్లో ఉండడం మనము గమనించాలి. అండ్ దాని తర్వాత ఇది యాక్చువల్లీ బో వైస్ అని ఒక టూల్ ఉంటుంది, బో వైస్ అని. అది మనం కొనాల్సి ఉంది, బట్ చాలా కాస్ట్లీ కాబట్టి మనం ఇప్పుడు అది కొనలేని స్థితిలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం దీంతో పని నడిపించేద్దాం. సో యారో రెస్ట్ పైకి చేయాల్సి ఉంది, బికాజ్ యారో కిందికి వెళ్తుంది అండ్ కంపల్సరీ యారో రెస్ట్ పైకి వెళ్ళాల్సిందే. సో ఇది బీటర్ అలైన్కి. సో ఇది మీరు బీటర్ కొన్నప్పుడు, అంటే లాంచర్ కొన్నప్పుడు ఇది మీకు దాంతోపాటు వస్తుంది. నా దీన్ని మనం దీనిలో ఇన్సర్ట్ చేసి కంప్లీట్గా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒకసారి మనం ఇక్కడ నుంచి ఈ హ్యాండ్తో చేద్దాం, బికాజ్ మీరు చూడొచ్చు బీటర్ లాంచర్ పైకి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సో బీటర్ లాంచర్ పైకి వస్తుంది, కంప్లీట్గా 0 అవుతుంది. దాని తర్వాత మనం సెట్టింగ్ని బట్టి పెట్టవచ్చు. వాట్ వీ డూ ఈజ్ లాంచర్ పైన బ్లేడ్ యారో పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా పైకి రావాలి, 101% పైకి రావాల్సిందే. సో ఇది ఫుల్ 0కి వచ్చేసింది ఇప్పుడు. రైట్. సో కంప్లీట్ 0. మనం ఎక్కడ పెట్టాలని చూసుకోవాలి. కొద్దిగా కిందికి చేసుకుందాం, బికాజ్ చాలా పైకి అయిపోయింది. 3 or 4 mm కిందికి చేసుకుంటే సెట్ అవుతుంది. సో బీటర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు మైక్రో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో బీటర్ లాంచర్ చాలామంది ఇష్టపడతారు. టాప్ ఆర్చర్స్ అందరూ బీటర్ లాంచరే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక బబుల్ పెట్టాల్సింది, దాన్ని కూడా మనం పెట్టేద్దాం. సో ఇప్పుడు 2 బబుల్స్, యారో పైన ఉన్న బబుల్, ఆ తర్వాత స్ట్రింగ్ పైన ఉన్న బబుల్ 2 మ్యాచ్ అయ్యేంత వరకు దీన్ని సెంటర్లో చేయాల్సి ఉంటుంది. నా సేమ్ గోల్డ్ పెన్తో 2 సైడ్ మార్క్ చేసుకోవాలి. సో దట్ మనము డీలుప్ కట్టడానికి కానీ పిప్ టై చేయడానికి కానీ ఈజీ అవుతుంది. అండ్ ఒకసారి అది మార్క్ చేసుకున్నాక కూడా మనం రీచెక్ చేసుకోవాలి ఐ సైడ్తో ఎగ్జాక్ట్ ఉందా లేదా అనేది. హాలో బ్రేడెడ్ పీప్ టైయింగ్ థ్రెడ్ చాలా సన్నగా ఉంటుంది, లైక్ మన బట్టలు కుట్టే దారం అంత సన్నగా ఉంటుంది ఇది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతో మీరు పీకను కూడా కోసేయచ్చు. జస్ట్ కిడ్డింగ్. సో మనకు కావాల్సిన నవ్ కటర్ ఇక్కడ ఉంది. కొద్దిగా పీస్ తీసేసుకొని 1 సైడ్ కట్ చేసుకున్నాం. సో ఇంత సరిపోతుంది. రొటేట్ చేయాలి. నా సో ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్కింగ్ వైపు పైన సైడ్ ముడిలు వేయడం స్టార్ట్ చేయాలి. సో ఈజీ. సో ఇది కొత్త బో పైన మనం మార్క్ చేసుకున్న దగ్గర కొద్దిగా పైకి పెట్టుకొని ముడిలు వేయడం స్టార్ట్ చేస్తున్నాం. కాంపౌండ్ బో ట్యూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే బో ఐరన్ని పర్ఫెక్ట్గా ప్రొజెక్టైల్ చేస్తుంది. సో ఇవన్నీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చాలా పేషెన్స్ కావాలి మీకు ఒక బోని సెట్ చేయాలంటే. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒకవేళ మీ ప్రో ఆర్చర్ అయితే చాలా తొందర అయిపోతుంది. బిగినర్స్ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రొఫెషనల్ ఆర్చర్స్కి అన్ని సెట్టింగ్స్ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఒక 5-10 మినిట్స్లో మనం బోని సెట్ చేయొచ్చు. ఒకటే సైడ్ పైన కడతారు, చాలామంది కింద కడతారు. నేనైతే 2 సైడ్స్ కడతాను. దాని తర్వాత నేను డీలుప్తో డీలుప్ కట్టేస్తాను అనమాట. ఇది డీలుప్ థ్రెడ్ 2 mm ఉంది ఇది. దీన్ని కూడా మనం కాల్చి దీన్ని కూడా ఒక లడ్డు టైప్ చేయాలి. కొద్దిగా ఎయిర్ ఉంది ఇక్కడ, విండ్ ఎక్కువ ఉంది గ్రౌండ్ బయట, కొద్దిగా షివరింగ్ అవుతుంది. నా ఓకే. సో ఇది లాక్ లాగా పనిచేస్తుంది మనకు. అండ్ నా సింపుల్గా దీనిలో నుంచి పెట్టి చాలా సింపుల్ డీలుప్ కట్టడం. ఒకసారి మీరు చూడండి, ఇలా తీసుకోవాలి 2 థ్రెడ్స్. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో ఫస్ట్ వన్ చిన్నది మనం లోపల వేసుకుందాం ఇట్లా. సో మీరు అలానే ఈ పెద్దది కూడా ఇలా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్దది ఇలా లాగేసుకుంటారు,
అదేవిధంగా చిన్నది కూడా లాగేసుకుంటారు. సో స్లోగా ఇక్కడ తీసుకెళ్ళిపోతే అది ఇక్కడ లాక్ అయిపోతుంది పైన సైడ్. సో హ్యాపీగా అక్కడ లాక్ అయిపోతుంది, దాన్ని అలానే లాక్ కానివ్వాలి. అండ్ దెన్ సేమ్ అదేవిధంగా మనము కింది సైడ్ తీసుకుంటాము. కాకపోతే ఈసారి ఇటు నుంచి వచ్చింది, నెక్స్ట్ టైం దీనికి ఆపోజిట్లో తీసుకోవాలి. ఇలా మీరు చూడొచ్చు, ఈ థ్రెడ్ అనేది ఆపోజిట్లో వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ ఇది లోపల నుంచి తీసుకొని అలానే ఇలా లోపల నుంచి తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇలా బయటికి తీసుకోవాలి. సో బయటికి తీసుకున్నాం కదా థ్రెడ్, సో థ్రెడ్ బయటికి తీసుకున్న దాని మధ్యలో నుంచి ఇలా వేసేసేయాలి. సో ఈజీ, మీరు చూడొచ్చు. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మీకే వచ్చేస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. మీకు అనిపించవచ్చు ఇంత చిన్నగా ఉందేమని, బట్ ఇది లాగినప్పుడు చాలా పెద్దగా అయిపోతుంది, స్ట్రెచ్ అవుతుంది అనమాట డీ లూప్. సో అంత కాలకుండా, సో ఇక్కడ విండ్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మనం లాక్ టై చేసేసినాం అండ్ ఇది మొత్తం క్లియర్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు ఒక ఎల్కి తీసుకొని కూడా ఇలా టైట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలామంది నాక్ ప్లేయర్ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది టూల్, దాంతో చేస్తారు. బట్ మనకి ఇది సరిపోతుంది. డైరెక్ట్గా డీ లూప్తో కూడా రిలీజర్తో కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్ అయిపోయింది డీ లూప్. బట్ దీన్ని కొద్దిగా క్లోజ్ చేయాలి సో దట్ లాక్ చాలా గట్టిగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ లాక్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. లాక్ ఓపెన్ అయితే కాదు వన్స్ లాక్ చేసిన తర్వాత. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూడవచ్చు 1 ఇంచ్ డీ లూప్ వచ్చేసి 1/2 ఇంచ్లో ఉంటుంది. ఇంతకంటే పెద్దగా చేయొద్దు, అవసరం ఉంటే చాలామంది చేసుకుంటారు 1 ఇంచ్ వరకు, బట్ మనకు సరిపోతుంది 1/2 ఇంచ్ వరకు. సో నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 4 ఇంచెస్ దగ్గర పీప్ ఉండే మనకు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం అలానే మెజర్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడవచ్చు 4 ఇంచ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, అది మీరు ఏదైనా మార్కర్తో కూడా చేసుకోవచ్చు. సో మనం ఇలా మార్కర్తో ఒక మార్క్ చేసుకుంటే అది పీప్ అని అర్థమైపోతుంది, ఈజీగా సరిపోతుంది. సో అక్కడ మనకు పీప్ రావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇప్పుడే మనకు పనికి వస్తుంది, అదే బో ప్రెస్. బో ప్రెస్ ఎక్కడ ఉంది? బో ప్రెస్ తీసుకురా బేటా, బో వదిలేసి బో ప్రెస్ తీసుకురా. బో ప్రెస్ ఫిట్ చేసుకున్నాం. మనం కొద్దిగా దీన్ని టైట్ చేసుకుందాం, అన్నీ చెక్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ అన్నీ ఓకే ఉంది. సో స్ట్రింగ్ కూడా లూజ్ అయిపోయింది చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము చేయాల్సిందల్లా ఒకటి, దీనిలో సగం థ్రెడ్స్ తీయాలి. ఇందులో ఎటువంటి ఇది పెట్టలేదు వీళ్ళు, లైక్ థ్రెడ్ సపరేట్ చేయడానికి. ఇంతకుముందు సపరేట్ చేయడానికి ఒక థ్రెడ్ ఇన్సర్ట్ చేసి పంపిస్తుండే, బట్ ఈసారి అది లేకుండానే వచ్చింది దీనిలో. సో మనం ఎగ్జాక్ట్గా అటు ఇటు అందాజా ప్రకారంగా ఎంత దారం తీసుకోవాలో అంతే తీసుకోవాలా. సో అది ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మనకు పీప్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది, బట్ థ్రెడ్స్ అనేవి అటు ఉన్నాయో ఇటు ఉన్నాయో తెలియదు, దాన్ని కొద్దిగా మనం కన్సిడర్ చేసుకోవాలా. ఎక్కువ థ్రెడ్స్ రాకుండా ఈక్వల్గా థ్రెడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ ఇది పెట్టేసేయాలి. ఒక పీప్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ తప్పు జరిగితే మళ్ళీ మనం తీయాల్సి వస్తుంది, బో ప్రెస్ పెట్టాల్సి వస్తుంది. సో అది ఒకటి కాకుండా చూసుకోవాలి, ఓకేనా? రైట్, నౌ బోని రిలీజ్ చేద్దాం. అయిపోయింది సెట్టింగ్. ఓకే, సో బో రిలీజ్ చేసేసినాం. పీప్ సెంటర్లో ఉంది. లాగినాక స్ట్రైట్గా వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. సో ఫైనల్గా మనం డ్రాలెన్ సెట్ చేస్తున్నాం. అండ్ దట్టు ఓకే. సో స్టార్టింగ్ డ్రా లెంత్ వచ్చేసి అమ్మాయిది 26.5 ఉంది. సో అది 26.5 కే అని అంటే ఇక్కడ వస్తుంది. రైట్,
ఇది. సో మనం ఇప్పుడు ఏం సెట్ చేస్తున్నాం, దీన్ని లెట్ ఆఫ్ అంటాం. దీనిలో 3 లెట్ ఆఫ్స్ ఉంటాయి. ఒకటి 75%, ఇంకోటి 70%, ఇంకోటి వచ్చేసి 65% అని ఉంటుంది. సో కామన్లీ మనము 70-75% యూజ్ చేస్తారు. బట్ షేర్వానీ ఆల్రెడీ 65 షూట్ చేస్తుంది కాబట్టి ఆమెకు 65 మళ్ళీ పెడుతున్నాం. దాని తర్వాత 1 or 2 days షూట్ చేసినాక 75కి దింపుతాం మళ్ళీ సేమ్. సో ఇప్పుడు పౌండేజ్ కూడా హెవీ ఉండదు. యాజ్ పర్ హర్ ఓల్డ్ డ్రా లెంత్, ఓల్డ్ పౌండేజ్ మనం చూసి పౌండేజ్ స్కేల్ నుంచి పెంచుకుందాం. షేరు ఇంకా నువ్వు షూట్ చేయడమే, ఆల్మోస్ట్ అంతా రెడీ ఉంది. డ్రా లెంత్ ఓకే, పీప్ ఓకే, సైట్ ఓకే, ఓకే ఓకే, राइट, ड्रा लेंथ ओके, चलो ठीक है, पकड़ो, शॉर्ट डिस्टेंस पे जाओ, लेट्स बिगिन. సో ఫైనల్లీ మనం సెట్టింగ్ చేసేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్చర్ షేర్వాణి షూట్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దాదాపుగా 2 hours టైం తీసుకుంది సెట్టింగ్ చేయడానికి. దాని తర్వాత మీరు చూడొచ్చు షార్ట్ డిస్టెన్స్లో షూట్ చేస్తున్నాం. రైట్ నౌ 9 o'clock, ఇప్పుడు 8:30 అవుతుంది టైం. సో రాత్రి మేము స్టార్ట్ చేసింది 6 o'clock, ఎగ్జాక్ట్లీ 6 o'clock సెట్టింగ్ స్టార్ట్ చేసినాం. సో 8:30 అవుతుంది. దాదాపుగా 2 hours టైం తీసుకున్నాం సెట్టింగ్ చేయడానికి. అండ్ షీ షూటింగ్ బ్యూటిఫుల్ రైట్ నౌ. ఇంకో కొద్దిగా డ్రా లైన్ చిన్నగా చేసేది ఉంది, ఒక హాఫ్ ఇంచ్, సారీ నాట్ mm. సో హాఫ్ ఇంచ్ డ్రా లైన్ చిన్నగా చేసిన తర్వాత విల్ సీ. సో ఒకసారి మనము షెర్వానీని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇది మంచిగా అనిపిస్తుందా, ఎండ్లో ఫాస్ట్గా ముందు తీసుకుంటుందా, అంటే ఇప్పుడు ఫాస్ట్గా ముందుకు వెళ్ళి మంచిగా అనిపిస్తుందా? రైట్. సో యాక్చువల్లీ ఈ బో ఇంతకుముందు మన గ్రౌండ్లో ఆల్రెడీ ఒకటి ఉంది, వైట్ కలర్లో సమీక్ష డి షూట్ చేస్తుంది. దాంతో ఆ పాప ఆల్రెడీ నేషనల్ గోల్డ్ మెడల్ ఒకటి, ఆ తర్వాత నేషనల్లో బ్రాంజ్ మెడల్ ఒకటి తీసుకుంది. నా షేర్వాణి కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన బో తోటి 2 gold మెడల్ తీసుకుంది. అండ్ ఆఫ్టర్ దట్ దానిలో డ్రా లెంత్ అయిపోవడంతో మేము కొత్త బో తీసుకున్నాము. అది వచ్చేసి ఏదైతే పాత బో యూజ్ చేసినామో అది 26 డ్రా లెంత్ ఉండండి. అండ్ ఇది 26.5 స్టార్టింగ్ డ్రా లెంత్. స్టిల్ ఆమెకు హాఫ్ ఇంచ్ మనము తగ్గించేస్తే ఎగ్జాక్ట్లీ ఆమెకు సరిపడా డ్రా లెంత్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా నా కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది. లేదు నాతో డైరెక్ట్ మాట్లాడాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్పై కాల్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అపార్ట్మెంట్. ఎవరన్నా నేర్చుకోవాలి మహబూబ్నగర్లో వచ్చి అని అనుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఉండి మీరు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. విల్ గివ్ ఫుల్ టైమ్ ఫర్ యువర్ ప్రాక్టీస్. అండ్ మేము కంపల్సరీ 101% ప్యూర్ కోచింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడే వరకు మేము మీతో పాటు ఉండి నేర్పిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.